వాస్తవంగా సరే ఇప్పుడు కేరళలో మీరు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ హోరాహోరీ పోటీ, సరే అక్కడ కాస్త తిట్టుకున్నారంటే అర్థం ఉంది. బెంగాల్లో బీజేపీ వర్సెస్ మమతగానే ఉంది ఎన్నికలయ్యేదాకా. ఎందుకని వామపక్షాలు కాంగ్రెస్ మమతతో కలిసి ప్రయాణం చేయలేకపోతూ ఉన్నాయి? అలాగే అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఇప్పుడు జాతీయ స్థాయిలో సరే ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఢిల్లీలో ఆయనతో ఒక సర్దుబాటు చేసుకునే ప్రయత్నం కాకుండా ఇప్పుడు కొన్ని పోటీ చేసి ఉన్న అద్భుతాలు సాధించారంటే అక్కడ పరిస్థితి లేదు. కర్ణాటక తమిళనాడులోనేమో బలమైనటువంటి మిత్రపక్షం, రేపు పొద్దున టీవీకి ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ డిఎంకే ప్రస్తుతానికైతే దూరం జరిగినట్టే కనపడుతుంది. భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు బీజేపీకి అయితే వ్యతిరేకంగా ఉన్నారు. బట్ వీటన్నిటినీ సర్దుకోవటంలో నిన్న కూడా ఒక అంగీకారం వామపక్ష నాయకులు కూడా మాట్లాడారు. కాంగ్రెస్ సారథ్యంలోనే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు కానీ ఒక సెక్రటేరియట్ లేదు, అలా అనేక లోపాలని ప్రస్తావించారు. ఎలా ఉండబోతుంది ముందు ముందు ప్రయాణం? ఒకటి పటారి గారు, ఈ వివిధ పార్టీలు ఒక చోట కలవడము అనేటువంటిది ఇవన్నీ వైరుధ్యాలు ఉంటాయండి. ఎందుకంటే ఏ పార్టీకి దాని సొంత అస్తిత్వం ఉంది, ఏ పార్టీ దాని సొంత రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. అయితే భారతదేశంలో ఇప్పుడుండేటువంటి అవసరం ఏమిటంటే బీజేపీ యొక్క ఏకపక్ష పాలన, ఓ రకంగా బీజేపీ యొక్క అజెండా దేశాన్ని విభజించేటువంటి పద్ధతిలో పోతుంది. ప్రజలపైన దాడులు పెరుగుతూ ఉన్నాయి, ఆర్థిక అంశాలు చాలా అన్యాయంగా తయారవుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా. అందుకోసం యువతలో అసంతృప్తుడు, కాంగ్రెస్ పార్టీ జస్ట్ అసంతృప్తే కదా జనంలో, యువతలో ఉండేటువంటి అసంతృప్తి, ఆ రకంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయం ఇవ్వాలి అనేటువంటి ఒక అంశమే అందరినీ కలుపుతూ ఉంది. ఈ సందర్భంగా ఏమంటే ఎవరైతే పెద్ద పార్టీగా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెద్ద పార్టీగా ఉన్నప్పుడు అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అవుతుంది. అట్లాగే మిత్రుల్ని ఎవరిని వదిలిపెట్టుకోకూడదండి, మిత్రుల్ని కలుపుకొని రావడానికి మాక్సిమం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డిఎంకే విషయంలో నా అభిప్రాయం ఏమంటే టీవీకేకి మద్దతు ఇవ్వడం వరకు ఓకే, కానీ ఆ మద్దతు ఇవ్వబోయే ముందు ఒకసారి స్టాలిన్ తో కలిసి ఏమయ్యా మనం అందరం కలిసి ప్రయాణం చేశాము, ఈ రోజు ఉండేటువంటి పరిస్థితిలో మరి టీవీకను కలుపుకుందాము అనేటువంటి పద్ధతిలో ఒక చర్చ జరిగింటే బాగుండేది. వాళ్ళు హర్ట్ అయింది ఎక్కడ అంటే కనీసం మాట మాత్రం మాట్లాడకుండా వాళ్ళు ప్రకటించేసి రాహుల్ గాంధీ రావడం అనేది, ఇది కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ పార్టీతో కూడా సయోధ్య కుదుర్చుకోవాలండి, తప్పదు. ఇప్పుడు ఆ పార్టీ వరకు వచ్చినప్పుడు ఏమిటి, ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఊహించుకున్నాడు. ఢిల్లీ పంజాబ్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ నేనే ఆల్టర్నేటివ్ అనేది చాలా అతి ఆశ. అది అట్లా గాలిలో ఎవరు ప్రధానమంత్రి కాలేరు. అందుకోసం తన సైజ్ తను గుర్తు పెట్టుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజు ఏమిటి, అతను జైలుకు పోవాల్సి వచ్చారు. సరే ఏమైనప్పుడు ఇప్పుడు మమతా బెనర్జీ కూడా, ఇప్పుడు మేము మమతా బెనర్జీ ఎందుకు కలవలేదంటే ఆమె రోజు దాడులు చేస్తుంటే ఎక్కడ కలుస్తాం. ఆ కాంగ్రెస్ ను ఇష్టం వచ్చినట్టుగా తొక్కేసింది. సిపిఎం పార్టీని అయితే నాశనం చేసే కార్యక్రమం తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ వచ్చాం, సోనియా గాంధీ గారి పక్కన కూర్చున్నారు, అది ఆశ్చర్యం. మంచిదే, ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకో. ఎందుకంటే ఆమె వెనుక ఉండే వాళ్ళందరూ ఇప్పుడు ఆమెను పడగొడుతున్నారు. 20 మంది ఎంపీలు పక్కన పోతున్నారు, ఎమ్మెల్యేలు 50 మంది. అసలు నాయకురాలు, అతను నాయకుడు పనికిరాడు మాకు అని కొత్త నాయకుడు ఎన్నుకున్నారు. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూసినప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి అందరూ మాకు అనుకూలంగా ఉండాలి అని ఆశించకూడదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఓపికతో, ఎందుకంటే అంత ఓపిక లేదు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ అఫైర్స్ పరిష్కారం చేసుకోవడానికే సమయం ఇవ్వడం వాళ్ళు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీకి రియలైజ్ కావాల్సింది ఏమిటంటే ఉత్త ఉపన్యాసాలతో ఓట్లు రావండి, అట్లాగే ఇట్లా ఇండి కుటుంబ మీటింగ్లతో ఓట్లు రావు, ప్రజల్లోకి పోవాలి. ప్రజలకు అనుకూలమైన ఆర్థిక అంశాల మీద ప్రజల మన్నన పొందేటువంటి పద్ధతితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం అనేది చాలా. సార్ ఒకటి చెప్పండి, బెంగాల్లో కనీసం కాంగ్రెస్ వామపక్షాలైనా సరే ఎందుకు కలిసి పోటీ చేయలేకపోయినాయి? ఇప్పుడు మమతాది చాలా దారుణం ఉంది అని చెప్తున్నారు. చాలా కాలం ఆమె ఇండియా కూటమి కూడా రాలేదు, ఆమె ధిక్కార స్వరం వినిపించింది. ఒక ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం జరగలేదు కదా మమత కన్ను బీజేపీకి ప్రత్యామ్నాయం? పోయినసారి ఎన్నికల్లో కలిసే పోటీ చేశాం మేము, అయితే సానుకూల ఫలితాలు రాకపోవడానికి కారణం ఎవరు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి కారణం అని మేము అనుకోవడం, మా వల్లనే తప్పు జరిగింది, మేము ఒక
కమ్యూనల్ ఎలిమెంట్ గా ఉండేటువంటి ఒక పార్టీతో సంబంధం పెట్టుకున్నాం కాబట్టే మీ వల్లనే పోయింది అనేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించి ఇట్లా జరిగాయి. ఓకే ఇప్పటికైనా సరే నేను చెప్పేది ఏమిటంటే అందరూ గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో Okay. ఎవరంతా వారు జాగ్రత్తగా చిత్తశుద్ధితో దేశాన్ని ఐక్యం చేసి దేశవ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ చేయగలిగితే బీజేపీ అధికారంలోకి వచ్చేది ఉండదు. Okay. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను సార్. Right, దానికి sir. తగిన ప్రయత్నాలు చేయాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను.